హాయ్ దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ వరల్డ్. అందరూ బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియో వచ్చేసి బోనాల పండుగ. మీరు కూడా బోనాలు జరుపుకున్నారా? మీ బోనాలు అయిపోయినాయా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. బోనాల పండుగ బిడ్డ వస్తుందా తెలియదు మరి. వస్తుంది. ఫోన్ చేయాలి కానీ ఇప్పుడు వస్తుంది, ఇయ్యాల వస్తుందో రేపు వస్తుందో. ఇంకా ఫోన్ ఏం చేయలేదు మా బుజ్జి, నేనన్నా ఇయ్యాల. ఏం చెప్తున్నావు ఇంట్లో ఒక్కడే కూర్చోండి? ఏం లేదు చెప్పు, ఏం పని? ఏం లేదు, బుజ్జి మన ఫోన్ చేసిందా బోనాల పండగకి రేపు వస్తున్నా ఇయ్యాల వస్తున్నా అని? లేదు లేదు, చెయ్యలేదు. చెయ్యి, బుజ్జికి ఫోన్ చెయ్యి, రమ్మను. ఇక సాయంత్రం వరకు రమ్మను, రేపు పొద్దుగలనే బోనాలు. సరే సరే, చేసి మాట్లాడతా. హలో బిడ్డ. అమ్మ చెప్పే. మంచిగా ఉన్నారా బిడ్డ? పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామే అమ్మ, మీరు మంచిగా ఉన్నారా? బాబు మంచిగా ఉన్నాం బిడ్డ. ఏమైందా అమ్మ ఫోన్ చేసినావు? బోనాల పండుగకి వస్తున్నారా బిడ్డ ఇయ్యాల? అల్లుడికి ఫోన్ చేసినాం నిన్న. అయ్యో మీ అల్లుడే నాకు చెప్పలేడా అమ్మ? మరి ఏమో ఇంకే కవర్ చెప్పలేడు, మరి ఎట్లా అంటాడో. యాద మర్చినట్లున్నాడు. వచ్చినాక గుర్తు చేయి మరి అల్లుడికి ఒకసారి. సరే అమ్మ, మీ అల్లుడు రాగానే అడిగి ఫోన్ చెప్తా. సరే బిడ్డ. పిల్లలు ఎటు వెళ్ళు మరి? ఉండ్రి అమ్మ, ఇగో ఇప్పుడే వచ్చిళ్ళు. అమ్మమ్మని. అమ్మమ్మతో నేను మాట్లాడతా అమ్మా. నేను ఫస్ట్ మాట్లాడతా అమ్మా. ఇగో మాట్లాడు. హలో బిట్టు, మంచిగా ఉన్నావా బేటా? అమ్మమ్మ మంచుకున్నా. నువ్వు మంచుకున్నావా? తాత మంచుకున్నాడా? మామయ్య మంచుకున్నాడా? మంచిగా ఉన్నారు. మామయ్య మంచిగా ఉన్నాడు, తాతయ్య మంచిగా ఉన్నది. పిన్ని కూడా ఊరికి వెళ్ళి వస్తుందట. పిన్ని కూడా వస్తుందా? పిన్ని వస్తుందంట హాస్టల్కి వెళ్ళి. ఇగో చెల్లి చెప్తున్నా, మాట్లాడు. హలో చిట్కి, అమ్మమ్మ మంచిగా ఉన్నావా చిట్కబలు? మంచుకున్నా అమ్మమ్మ. పిన్ని వస్తుందా హాస్టల్కి వెళ్ళి? బాబు పిన్ని హాస్టల్కి వెళ్ళి వస్తుంది. మీరు ఎప్పుడు వస్తారు మరి? మేము మమ్మీతోని అత్తము, మేము కూడా. సరే సరే, డాడీ వచ్చినాక డాడీకి చెప్పి రండి, సరేనా? సరే అమ్మమ్మ. సరే అమ్మ, ఎల్లుడు వచ్చినాక అడిగి చెప్తా ఎప్పుడు వస్తామో అనేది, సరేనా? మమ్మీ డాడీ వస్తున్నాడు. మనం అమ్మమ్మల ఇంటికి పోతున్నామా? బాబే, మీ అమ్మలు నిన్న ఫోన్ చేసినండి బోనాల పండగకి రమ్మని. రేపు పొద్దుగలనే పోదాం ఇక, సరేనా? రేపే కదా బోనాల పండుగ. మరి నాకు చెప్పనే లేరు, మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేసింది ఎప్పుడు వస్తున్నారని. అయ్యో, నేను ఈ రాత్రి చెప్తానుకున్నా, మర్చిపోయినా నిన్న. సరే సరే, తీయాలి అన్నీ ఎదుర్కొండి, అన్నీ రెడీ ఉండాలి. రేపు పొద్దుగల పోదాం బోనాల పండుగకి. అరే చింటుగా, చిన్నక్క వస్తుందట, ఆడ బస్ దిగిందట, పోయి బండి మీద ఎక్కించుకురాపో. సరే అమ్మ, పోతా. కానీ పెద్దొక్కళ్ళు అత్తలేరాయి మరి. పెద్దక్కలు కూడా వస్తారట. బాబాకి నేను ఫోన్ చేసిన, అత్తమని చెప్పాను కానీ అక్కకి ఏం చెప్పలేదు. అక్కకి ఇప్పుడే ఫోన్ చేసినాం. అక్క మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను ఎప్పుడు వస్తుంది అనేది. సరే సరే, నువ్వైతే చిన్నక్క నీకు ఇచ్చుకురాబో, నేను పోయి ఆ కాళ్ళుకి చికెన్కి వాటికి చెప్పేస్తా. సరేనే బాపు. సరే సరే, జల్దీ బొమ్మలాడ, ఎంతసేపు నిలబడుతుందో. వచ్చిన వారాన్ని నీ కోసమే చెప్తున్నా. సరే సరే, బండి ఎక్కు. అవి వచ్చినావా బిడ్డ? అమ్మ బస్ జర్నీ చేసి కొన్ని ఎత్తిన వస్తుంది. అక్కతో ఎందుకు మోపిస్తున్నావు రా బ్యాగు? నువ్వు తీసుకురాకపోయినావు, దాంతో మోపిస్తున్నావు. బండి మీదనే ఎక్కించుకొచ్చిన ఆ నుంచి దాకా, బయటికి వెళ్ళి ఇంట్లోకి పట్టుకొచ్చింది బ్యాగు. దానికి కూడా పట్టుకోమంటున్నావు ఏందమ్మా? సరే సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఇక ఫ్రెష్ అయ్యి పండుకపోతే నీ చిన్ని. సరే నాన్న. అవని అక్క వాళ్ళు కూడా వస్తున్నారటనే అమ్మ. అక్క నాకు సాయంత్రం పూరి పొద్దుగా వస్తారు ఇక. అవునా, పిల్లలు కూడా వస్తున్నారా? వాళ్ళు అడిగిన పిన్ వస్తుందా అని. పిన్ వస్తుందని చెప్తే ఎగురుతున్నారు, వస్తారట వాళ్ళు కూడా. అబ్బో, ఎప్పుడొచ్చిళ్ళు బంగారంలు? ఎప్పుడొచ్చిలే అక్క? ఇప్పుడైనా చెల్లెగా, ఇప్పుడే వస్తున్నాం ఇక. నువ్వు ఎప్పుడు వచ్చినవి హాస్టల్కి వెళ్ళి? నేను నిన్న ఈవినింగ్ అయింది అక్క వచ్చేసరికి. అవునా, ఏంటి హాస్టల్కి మొత్తం బక్కగా వచ్చినావు? ఇక అట్లా ఇక ఫుడ్ పడదు అన్నీ హాస్టల్ వాళ్ళందరికీ. రుజి ఇప్పుడేనా వచ్చేది? అల్లుడు ఇప్పుడేనా? రండి రండి, లోపలికి రండి. అందరూ బోనాలని రెడీ పెట్టిళ్ళు. ఇప్పుడు బోనాలు ఎత్తుకొని ఓడినట. మీరు ఇంక అత్తలేరని మేము చెప్తున్నాం. నడుండి, బోనం ఉదిచ్చింది మీ పడదాకా చెల్లి నేను కలిసి. అవునయ్యమ్మ, ఇక మాకు లేట్ అయింది. ఇక మీ అల్లుడికి పని ఉండే, అందుకే వచ్చినాం, లేకుంటే నేననే వస్తుంటే.
సరే తీయ బిడ్డ, ఇప్పటికైతే ఏంది, ఇప్పుడు నచ్చలేదు కదా. అరే చింటిగా, ఈ బోనాలు అయిపోయాక అటు పోయి కళ్ళు తీసుకొని రా, గౌడికి చెప్పినా సరేనా? నువ్వు బాగా తోలుకొని పోయి కొంచెం తాగి ఇక తీసుకొని రా, సరేనా? సరే నాన్న. సరే బుజ్జి, చూద్దా బోనం అయితే లోపల. అల్లుడు అంత మంచిదేనా మరి? అంత మంచిదే మా అమ్మయ్య. బావా మనం అట్లా బయటకు వెళ్దా? నేను కూడా వస్తా నాన్న, నేను కూడా వస్తా మామయ్య. మీరు వద్దు, డాడీ నేను అట్లా పోయి వస్తాం. ఆహా, నేను కూడా వస్తాం. మేము డాడీ నేను అటు పోయి వస్తాం. పోయించినాక మిమ్మల్ని బయట తోలుకపోతాం నేను బండి మీద, సరేనా? సరే, షాప్కి వెళ్ళకపోతా మమ్మల్ని. తోలుకపోతా, డాడీ నేను పోయించినాక తోలుకపోతా మిమ్మల్ని షాప్కి. సరే చెల్లి, పిల్లల్ని మంచి పట్టుకోయే. సరేనే అక్క, పట్టుకుంటా. లేకుంటే బావ బండి మీద నెక్కిస్తా, బావని బండి తెమ్మంట. చిట్కమ్మ బిట్టుగా అడా భగవంతు ఉంటారు, పిన్నన్న పట్టుకొని డాడీతోనన్నా మామయ్యతోనన్నా ఉండండి, సరేనా? సరే మమ్మీ. బావా మనం అడ మొక్కి ఒకటి పక్క పొంట వచ్చి నిలబడదాం. అలాగే బోను నైవేద్యం అవి పెట్టి వస్తారు. సరేరా బామ్మర్ది. మస్తు పబ్లిక్ వచ్చిందిగా బామ్మర్ది జాతరకి. బోనాలు జాతర అన్నీ ఇక కలిపేనా? అవు బావా, అన్నీ కలిపి. ఇగో మిమ్మల్ని ఆడ దేవుడి దగ్గర మొక్కిపించినాక తాతయ్య బండి ఎక్కిస్తా. అందరూ మీరిద్దరు కలిసి ఇంటికి పోలి తాతయ్యతో, సరేనా? మేము నడుచుకుంటూ వస్తాం, మమ్మీ నేను అమ్మమ్మ. సరే పిన్ని. బాబు, పిల్లలతోని దేవుడి కూడా మొక్కిపించినాక వాళ్ళకి బొట్టు పెట్టి చేసి ఇటు తోలెత్తా, నువ్వు బండి మీద ఎక్కించుకొని పోవాలని. సరే బుజ్జి, సరే ఎక్కించుకోపోతా. ఇగో అల్లరి చేయకుల్లి, తాతయ్య చెప్పినట్టు వినాలి, గాలి చేయకుల్లి, సరేనా? మమ్మీ నేను వస్తాం ఇప్పుడు, మేము 10 నిమిషాలల్లా. సరే పిన్ని. నాన్న పిల్లల్ని విడిచిపెట్టి నువ్వు ఎటు పోకు, పని ఉంటే తమ్ముడికి చెప్పు, ఆడేదన్నా ఉంటే తీసుకొస్తాడు. కానీ నువ్వు ఎటు పోకు, మళ్ళీ పిల్లల్ని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళు ఎటు పోతారో ఏమో, మళ్ళీ ఆడుకుంటూ అటు ఇటు అని పోతారు, సరేనా? ఆకలి అవుతుంది వచ్చి పిల్లలకి, ఇప్పుడు వచ్చినాక తిందాం ఇక. సరే మీరైతే తీరం రండి, ఆగమాన్ చేయకులు, సరేనా? నేను పిల్లలకి ఏదైనా ఒకటి కొనితో దుకాణంలో. సరే నాన్న, ఓన్లీ జాగ్రత్త. మరి చెల్లె, పిల్లలు ఎటు వెళ్ళే? బాబుతోని పంపించిన పిల్లల్ని ఇంటికి. మరి బావ తమ్ముడికి ఎటు వెళ్ళే? వాళ్ళు ఎటు పోయిండ్రు, అత్త అని అన్నారు. వాళ్ళు కూడా 10 నిమిషాలల్లా మనం ఇంటికి వరకు వాళ్ళు కూడా వస్తారు. ఇక పోయి తిందాం నడుల్ని. బాబు పిల్లలకు ఆకలి అవుతుందేమో, పోయి జల్ది తిందాం నాడు, పెద్ద బుజ్జి చిన్న బుజ్జి. కళ్ళుడ పెట్టినవరా బావకు తెచ్చింది. అమ్మ కూర మంచిగా బిడ్డ మంచిగా తినండి. చిట్కమ్మ మంచిగా ఉందా కూర? ఫస్ట్ అయితే వేసినది నువ్వు ఎత్తుంది, పులి బొక్కెత్తుంది అని ఎత్తుంది. కానీ ఇంకా కొంచెం గట్టి ఆడితే పోకుంటుండే అమ్మ కూర. ఎంతమందికి గట్టి అంటే ఏడైతుంది? దాని గురించి తెలిసింది కదమ్మ, దానికి గట్టి ఉండాలి కూర. నీకేమో పలుసా ఉండాలా. అబ్బా వచ్చినప్పుడు వాళ్ళు ఉరుకునుడే చిన్న పొరాల లేక. తినండి ఇక. ఇక బావ కళ్ళు తాగు. బామ్మర్ది అది లేదా? తెల్లగా లేనా తాగుడు? ఉన్నది బావ, ఉన్నది. అది అప్పటికెళ్ళి తాగుదాం రాత్రికి. తెలంగాణ బోనాల పండుగ అంటే సుక్క ముక్క ఉండాలి కదా, అందుకని తెల్లగాళ్ళు చికెన్ మటన్ ఇవన్నీ తినాలా ఫస్ట్. ఇప్పుడైతే బామ్మర్ది నువ్వు అన్నది కూడా కరెక్టే. నీకు ఎప్పుడు అదే కళ్ళ గురించి అడగడు మా తమ్ముడికి. మరి నా బామ్మర్ది నేను అడుగుతున్నా. బుజ్జి, నువ్వు కూడా ఒక గిలస తాగే కళ్ళు మంచిగా. చిన్న బుజ్జి, నువ్వు కూడా తాగు కొద్దిగా. ఓ అమ్మ, నేను తాగని. ఈ హాస్టల్ ఉండే పిల్లలే ఇంత, కళ్ళు తాగమంటే తాగరు. తెల్లగళ్ళు మంచి చెట్లది, పేగి మంచిది. నాకు పోయి అమ్మమ్మ కళ్ళు. ఇక బెట్ట తావు. మరి నాకు అన్నయ్యకి పోచిను. అమ్మ కొంచెం అందరం పోయి, పిల్లలు బాగా తాగారు, అది తెల్లగళ్ళు పడుతుంది పడవాళ్ళకి. ఎందుకు పడది, చెట్లది మంచిది, మరి తాగాల. కొంచెం పోయి అమ్మ, తాత మళ్ళీ వద్దు కానీ. సరే ఇక తీసుకో చిట్కమ్మ. ఇక మనకు రోజునంతా బోనాలు తీసినాం అమ్మకి. ఇక మటన్ చికెన్ అన్నీ మంచిగానే వండుకున్నాం, ఇక తిన్నాం. ఇదే తృప్తిగా. మీరు కూడా బోనాల పండుగ చేసుకున్నారు దోస్తులు, గుడికి వెళ్ళిండ్లా అందరూ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్లో అయితే ఇంతే ఉంటాయి దోస్తులు బోనాలు. మీ ఊర్లో కూడా ఇంతేనా? ఉంటే కామెంట్ చేయండి.